గ్రూప్ 2 నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించాలంటూ ఎంపికైన అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని లాయర్ల కమిటీ చెప్పినా ప్రభుత్వం నియామకాలు జరపడం లేదని ఆరోపించారు. మే నెల నుంచి సెలవులు ఉన్నందున సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని గ్రూప్ 2కు ఎంపికైన అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. We want justice. 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 Nayam. 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 Group 2 ఇంటర్వ్యూలు వెంటనే నిర్వహించాలి. Justice. We want 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 justice. వెంటనే కొంతకాలంగా మేము గ్రూప్ 2 అభ్యర్థులము సెలెక్ట్ అయ్యి కూడా ఎలాంటి రిక్రూట్మెంట్ లేకుండా ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ టీఎస్పీఎస్సీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే సరిపోతుంది. కనీసం ఒక 3-4 మమ్మల్ని సీఎం గారిని కలిసేటట్టుగా మాకు అనుమతి ఇప్పించగలరు. మేము ఇప్పించే వరకు ఇక్కడ నుండి కదలము. ఎంతసేపు అయినా కూడా మేము ఇక్కడే ఉంటాము. దయచేసి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా బాధను విన్నవించుకునే విధంగా చేయగలరని మనవి చేస్తున్నాను సీఎం గారికి ప్రత్యేకంగా. ఈ ప్రోగ్రాం ద్వారానైనా కానీ మా నియామకాలను తొందరగా పూర్తి చేసేటట్టు చూడగలరు. మరి నియామక ప్రక్రియ ముగిసేది ఎప్పుడు, మాకు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు, ఇది వినతి మాత్రమే, ఎలాంటి గొడవ కానీ అది కాదు. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగం కాబోతున్నాం కాబట్టి మా వినతిని ప్రభుత్వం పట్టించుకోగలరని మేము బాధపడుతున్నాం.